హలో హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ చూపిస్తున్నా. అయితే చాలా ఈజీగా మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు మార్నింగ్ చేసుకున్నాం అనమాట. అది నేను మీతోనే షేర్ చేసుకుంటున్నా. మనకు బ్రెడ్ ఎగ్స్ ఉంటే చీజ్ ఉంటే సరిపోతుంది అనమాట. అప్పుడే మనం ఒక 10 minutesలో టిఫిన్ అయితే చేసుకోవచ్చు. అయితే అది ఇప్పుడు మనము స్టార్ట్ చేసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ ఎగ్స్ అయితే బలగొట్టుకుందాము గిన్నెలోకి. నేను ఒక 3 గుడ్లను పగలగొట్టుకున్నాను అనమాట. ఇందులో వచ్చేసి మనం ఫస్ట్ ఉప్పుని వేసుకోవాలి. తర్వాత ఇది మిరియాల పొడి, ధనియాల పొడి అనమాట, 2 కలిసి ఉన్నవి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది బాగా గిలకొట్టుకోవాలి ఫస్ట్. ఓకే, ఇది ఇట్లా అయిన తర్వాత దీంట్లో మనం మిర్చి పౌడర్ని కూడా వేసుకుందాము. తర్వాత కొత్తిమీర. ఓకే, ఇదైతే రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పెంకు పెట్టుకొని ఇక్కడ బటర్ని వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇందులో మనము ఈ ఆమ్లెట్ని వేసుకుందాము. ఓకే, ఆమ్లెట్ వేసుకున్న తర్వాత దీనిపైన మనం బ్రెడ్ని పెట్టుకుందాము. నేను ఒక 4 పీసెస్ అయితే పెట్టుకుంటున్నా. ఓకే, ఇప్పుడైతే దీన్ని కొంచెం ఒత్తుకొని మళ్ళీ కొంచెము కాలనివ్వాలి. కట్ చేసుకుందాం ఇప్పుడే, కొంచెం మెత్తగా ఉన్నప్పుడే. ఓకే, కొంచెం ఆయిల్ పైన చల్లుకుందాము బ్రెడ్ పైన. అంటే మనం కాలినప్పుడు కొంచెం తిప్పినప్పుడు కాలుతాయి అన్నమాట నీట్గా. ఇప్పుడు తిప్పేసుకుందాము. ఇవి కొంచెం కాలిన తర్వాత మనం మళ్ళీ యువతలకి రిటర్న్ తిప్పేసుకుందాము. చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడైతే చీజ్ పీసెస్ని తీసుకొని దీని మీద పెట్టుకుందాము ఒకటొకటి. స్లైస్ లాగా దొరుకుతాయి కదా మనకు సన్నగా, అవి అన్నమాట. ఓకే, ఇప్పుడు మెల్లిగా దీన్ని తిప్పేసుకుందాము. ఓకే, ఇంకొక 2 minutes పెట్టుకొని మెల్ట్ అయిపోతుంది. అంతవరకు ఇంకా మనం ఒక్కసారి ఇట్లా తిప్పేసుకొని ఇక్కడ రెడీ అయిపోయిందనమాట మనకు చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్క 10 minutesలో మాకైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ మేమైతే మళ్ళీ దీనిలోని చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుంటున్నాము. మీరు ఒకవేళ చేసేటప్పుడు ఇట్లా కట్ చేసుకొని కూడా మనం ఆమ్లెట్ పైన పెట్టుకోవచ్చు. కానీ మేమైతే ఇప్పుడు మొత్తం అయిన తర్వాత కట్ చేసామన్నమాట. ఓకే, ఇప్పుడైతే వీటిని మనం ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చింది. ప్లేట్లోకి తీసుకున్నా. ఓకే, సరే, ఇంకా మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. ఈజీగా మనం ఒక్కొక్కసారి టిఫిన్ ఓపిక ఉండకపోతే ఒక 10 నిమిషాల్లో మనకి ఎగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి తొందరగా ఏదైనా పిల్లలకైనా చాలా ఇష్టం అనమాట. మనకు టిఫిన్ అంటే బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా వరకు ఇష్టపడతారు. ఒకవేళ బ్రెడ్ ప్లేస్లో మనము బన్ను కూడా పెట్టుకోవచ్చు. మేము ఈరోజు బన్ను లేదు కాబట్టి మేము బ్రెడ్ అవే చేసుకున్నాం అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, నాకైతే కామెంట్ చేయండి.